తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. ఓ పిల్లలు, పులి అంటే భయమేనా? జీబ్రా అంటే నమ్మకమేనా? అయితే ఈ అడవిలో జాగ్రత్త, అసాధ్యమైన స్నేహం మొదలవబోతుంది. అనగనగా ఒకసారి కాలంలో సరిగ్గా సూర్యోదయం సమయంలో అడవి వాసులకి ఓ ఆశ్చర్యం ఎదురైంది. తెల్ల బొచ్చుల మధ్య నల్ల గీతలతో ఓ అందమైన జీబ్రా అడవిలోకి అడుగుపెట్టింది. జీబ్రా ఆశగా, హాయ్ అందరికీ, నేను కొత్తగా ఇంటికి వచ్చాను, నాకు స్నేహితులు కావాలి అని అంటుంది. అయితే ఇతర జంతువులు దూరంగా పారిపోతాయి, ఎందుకంటే కొత్త వారిని వాళ్ళు నమ్మరు. ఇంతలో అడవిలో ఓ గర్జన వినిపించింది. అంతా నిశ్శబ్దం. ఓ శక్తివంతమైన పులి నెమ్మదిగా అడుగుడు వేస్తూ అక్కడికి వచ్చింది. పులి గంభీరంగా, ఇలాంటిది ముందు ఎప్పుడు చూడలేదు, నీవెవరు అని అడుగుతాడు. జీబ్రా, నేను జీబ్రా, దయచేసి నన్ను తినకండి, నాకు స్నేహితులు కావాలి అని అంటుంది. పులికి ఇది ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరు తనతో ఇలా మాట్లాడినా దాకాలే లేవు అని. ఆ సమయంలో ఆకాశం మబ్బులతో నిండిపోయింది. భారీ వర్షం కురవడం ప్రారంభమైంది. నీరు అడవిని నిండిస్తుంది. జీబ్రా వణికిపోతూ ఓ చెట్టు కింద తాక్కుంది. జీబ్రా అరుస్తూ, ఎవరైనా సహాయం చేయండి, నాకు ఈ నీటితో తేలడం రాదు. పులి ఓ పర్వతం మీది నుంచి ఆ దృశ్యం చూస్తుంది. దాని మనసు మార్చింది. పులి లోపల మనసులో, ఇది నన్ను నమ్మింది, ఇప్పుడు దానికి నా సహాయం అవసరం. పులి నీటిలోకి దూకి జీబ్రాను గట్టిగా పట్టుకొని సురక్షితంగా తీసుకెళ్ళింది. జీబ్రా సంతోషంగా, నువ్వు నన్ను కాపాడావు, నేను నీ నిజమైన స్నేహితుడు. పులి నవ్వుతూ, ఎవరు నన్ను ఇంతగా నమ్మలేదు, నువ్వే నా మొదటి స్నేహితుడివి అని పులి చెప్తుంది. ఇద్దరు ఆ రోజు నుండి కలిసి అడవిలో తిరిగారు. పులిని చూసి భయపడే జంతువులు ఇప్పుడు వాళ్ళిద్దరిని చూసి చిరునవ్వులు చిందించేవారు. అదే ఆ రోజు నుండి ఆ అడవిలో జాతులు, ఆకారాలు, గీతలు, బలహీనతలన్నీ అర్థం కాని మాటలయ్యాయి. ఎందుకంటే నిజమైన స్నేహానికి అవి అడ్డు కావు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, నిజమైన స్నేహం రూపాన్ని కాదు, హృదయాన్ని చూసింది. వావ్ పిల్లలు, ఈ జీబ్రా పులి స్టోరీ ఎంత బాగుంది కదా.